అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఇష్టపడే వంటకాల్ని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరే వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. మరి ఈ రోజు సెలెక్ట్ అయిన వంట ఏంటో చూద్దామా? ఓకేనండి. ఓకే. దివ్యశ్రీ మెంతికూర శనగపప్పు కాంబినేషన్ లో ఈగురు చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. మెంతికూర అండ్ శనగపప్పు. మెంతికూర చేదుగా ఉంటుంది కదండి, అంటే కొంచెం మనం అంటే ప్రాసెస్ కరెక్ట్ గా మనం చేసుకుంటే కమ్మగా వస్తుంది, చేదుపోయి మంచి కమ్మదనం వస్తుంది. సో ఇక్కడ మనం శనగపప్పు తీసుకుంటే అది కూడా కొంచెం ఉడికిస్తే మనకు అది కూడా కమ్మగానే వస్తుంది. మంచి టేస్టీ కాంబినేషన్స్ లో మెంతికూర అండ్ శనగపప్పు చాలా బాగుంటుంది. ఓకే, మరి మెంతికూర శనగపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మెంతికూర శనగపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మెంతికూర 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, తరిగిన టమాటా 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మెంతికూర శనగపప్పు ఇగురు. కొద్దిగా నూనె వేసుకుని ముందుగా జీలకర్ర అండి. ఓకే, సో ఇక్కడ ఆవాలుగా నేను వేయట్లేదండి, ఓన్లీ జీలకర్ర. ఓకే, కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ కాంబినేషన్ కి కేవలం జీరా ఫ్లేవర్ అయితేనే బాగుంటుంది అంటారు. అవునండి, అంటే కొంచెం ఎక్కువగానే వేశారు కదా జీరా. ఎస్. ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టుకున్న మెంతికూర. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. ఓకే, సో ఇది కాస్త వేగాలండి. చెప్పాను కదా నేను, కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకి చేదు అనేది పోతుంది, బాగా వస్తుంది. ఓకే, మరి ఒక చిట్కా చూద్దాం. ఓకేనండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: జీలకర్రని నేతిలో వేయించి ఆ వాసనని పీల్చినట్లయితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. చిట్కా చూసారుగా. ఓకే అండి, మగ్గిపోయింది. సో దీంట్లో కొద్దిగా టమాటా ముక్కలు, మేతి వాసన చాలా బాగుంటుందండి. సో మేతి అనేది మనం బాగా వేయిస్తేనే దాని చేదు అనేది పోయి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు మనం ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఓకే, సో ఇది యాడ్ చేస్తున్నాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే. రాజు గారు, ఇక్కడ మీరు శనగపప్పుతో ఇగురు చేస్తున్నారు కదా, కావాలంటే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చా? కమ్మగా చేసుకోవచ్చు. బాగుంటుంది కాంబినేషన్, మేతి అండ్ పెసరపప్పు. బాగుంటుంది. కొద్దిమంది అంటే మామూలు ముద్దపప్పు చేసుకున్నప్పుడు ఇలా మేతి కాంబినేషన్లో కూడా చేసుకుంటూ ఉంటారండి. ఓకే,
ఓకే అండి. వావ్. సో అయిపోవచ్చింది. సో కమ్మా నాకు తెలిసి హ్యాపీగా ఇలా తీసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు దేంతోనే చేసుకోవచ్చు ఇలా అయితే. చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే రెడీ అయింది. సో ఇది హ్యాపీగా రోటీస్కి కూడా పెట్టుకోవచ్చు, రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చు. రెండింటికి బాగుంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ కొత్త డిష్. ఫైనల్ గా పైనుంచి మళ్ళీ కొత్తిమీర కొద్దిగా. ఓకే రెడీ అండి. రెడీ. వేడివేడిగా మెంతికూర శనగపప్పు ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మెంతికూర శనగపప్పు ఇగురు తయారు చేయు విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగాక టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెంతికూర శనగపప్పు ఇగురు రెడీ. మెంతికూర శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. దీనికి రోటీ అక్కర్లేదు, రైస్ అక్కర్లేదు, హ్యాపీగా తీసుకొని తినేయచ్చు. అంత టేస్టీగా ఉంది. వావ్. మెంతి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కానీ ఎక్కడ చేదు తగులుతుందా అని చెప్పేసి భయపడ్డాను. అసలు చేదు అనేది లేదు అండ్ దాని కూడా టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యి చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. ఓకే. వావ్. మెంతికూర శనగపప్పు ఇగురు చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక సింపుల్ బ్యూటీ టిప్. ప్రతిరోజు ఒక ముల్లంగిని తిన్నట్లయితే మీ మేని ఛాయ మెరుగుపడుతుంది. మెంతికూర శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో వింటర్ స్పెషల్ గా మష్రూమ్ పెప్పర్ సూప్ చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో మష్రూమ్ పెప్పర్ సూప్ చేయబోతున్నారు. అవునండి. అసలు సూప్స్ ఇన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు మాకు ప్రతి ఒక్క కాంబినేషన్ కలిపి మరీ చూపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మష్రూమ్ దేంతో కలిపి చేస్తున్నారు? పెప్పర్ అన్నాం కదా, ఇక్కడ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ యూజ్ చేస్తాం. ఓకే, క్యాప్సికమ్ ఫ్లేవర్ లో మష్రూమ్ బాగుంటుందండి. చాలా బాగుంటుంది. వావ్. ఓకే, మరి మష్రూమ్ పెప్పర్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ పెప్పర్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకు 1, మిరియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, వెన్న 1 టేబుల్ స్పూను, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను. రాజు గారు స్టార్ట్ చేద్దామా? మష్రూమ్ పెప్పర్ సూప్. వావ్. కొద్దిగా బటర్. సూప్ అనగానే ఇంట్లో మమ్మీసే కాకుండా పిల్లలు కూడా చేసేస్తారేమో అండి. అంత ఈజీగా చూపించేశారు మీరు మాకు. చేయాలనే కదండి. సో ఈజీగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చేసినప్పుడు కొంచెం పెద్దవాళ్ళ సూపర్విజన్ లో చేసుకుంటే బాగుంటుంది. బిర్యానీ ఆకు, తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి. సో దీనికి వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. అలాగే కొద్దిగా ఉల్లిపాయ. ఓకే అండి. సో కొద్దిగా వేగింది కదా, సో సన్నగా తరిగిన క్యాప్సికమ్. ఓకే. సో కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే బాగా క్లీన్ చేసుకుని పీసెస్ లో కట్ చేసుకోండి. ఎప్పుడైనా మష్రూమ్ వాడేటప్పుడు కంపల్సరీగా ప్రాపర్ గా క్లీన్ చేసుకోండి. చిన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్ అండి. ఇది కూడా కొద్దిగా వేగాలి. అవునా? ఓకే, ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. జలుబు తగ్గడం కోసం ఒక సింపుల్ చిట్కా. నల్ల జీలకర్రని నిప్పులపై వేసి ఆ పొగని పీల్చినట్లయితే జలుబు త్వరగా తగ్గిపోతుంది. చిట్కా చూసారుగా, మష్రూమ్ కూడా వేగిపోయింది. సో దీంట్లో సరిపడా వాటర్ పోసేసుకోవాలి. ఓకే. సో
ఇక్కడ మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ ఫ్లేవర్ రెండు బాగుంటుందని చెప్పారు కదండి. అవునండి. సో ఇలా కాకుండా మష్రూమ్ ఇప్పుడు రెగ్యులర్ గా మనం చేసినట్టు క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చా? వెజిటబుల్ కాంబినేషన్ లో కూడా వెజిటబుల్ చేసుకోవచ్చు. కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని సీజనింగ్ చేస్తున్నాయండి. సరిపడా ఉప్పు, ఓకే కొద్దిగా మిరియాల పొడి. ఓకే సో ఇది కాస్త మనకు మరగాలండి. ఓకే. మరి అది మరిగేలోపు మీరు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే. అండ్ చాపింగ్ బోర్డ్. ఎస్. మంకీ చేస్తున్నాను. మంకీ. వావ్. సో ఇది వచ్చేసి బాడీ అండి. ఓకే. సో ఫస్ట్ బేస్ కట్ చేసుకోవాలి. సో దాని తర్వాత హెడ్ కొరకు స్వీట్ లైమ్ వాడుతున్నాం. ఓకే. ఇది కూడా బేస్ కట్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకే. కావాలంటే సేమ్ చిన్న దోసకాయ అయినా మనం పెట్టవచ్చు కదా? దోసకాయ సేమ్ మనకు అదే కలర్ లో దొరికినా పెట్టేసుకోవచ్చు. టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు దీనికి కొంచెం ముందుకు అలా పొడిచిపెట్టినట్టుగా ఉంటుంది కదా నోరు. అవును. ఓకే. ఎస్. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. ఐస్ వచ్చేసి ఇక్కడ పెడతాం. కొంచెం అక్కడ స్కిన్ తీసేస్తాం. రైట్. ఫన్నీ నెక్స్ట్ మంకీ. చెవులు, ఎస్. అవి కూడా నిమ్మకాయలను తీసుకుంటున్నాం. సో ఇలా సైడ్కి వచ్చేస్తాయండి. సో నెక్స్ట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెట్టేస్తున్నాను. సో అవి లాంగ్ బ్రింజాలు తీసుకుంటున్నాం. సో మనం హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానీ పెట్టాలంటే ఈ బ్రింజాల్సే మనకు కరెక్ట్ షేప్ లో దొరుకుతాయి కదండి? అవునండి. ఓకే. సో ఇప్పుడు వీటిని కూడా మనం ఇలా జాయింట్ చేసేయాలి. ఒక్కొక్క దానికి కనీసం ఒక 2 వేసి టూత్ పిక్స్ పెడితే కరెక్ట్ గా ఉంటుంది, ఫిక్స్ గా ఉంటుంది. ఓకే. ఎస్. సో టైల్ వచ్చేసి మిగిలిపోయిన చిన్నదాన్ని ఇక్కడ టైల్ పెట్టేస్తున్నా. ఓకే. వావ్. చివరిగా monkey. ఐస్. ఎస్. సో ఇక్కడ లవంగం పెట్టినండి. సో ముందుగా చిన్న హోల్ చేసుకుని ఓకే. ఎస్. చిన్న Wow. మంకీ రెడీ. చాలా బాగుందండి. సో ఇప్పుడు ఇది కూడా మరగడం అయిపోయింది కదండి. ఎస్. సో ఇక్కడ కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా మష్రూమ్ వాటర్. కూడా చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుంది. అవునండి. థిక్నెస్ కోసం కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్. ఇప్పుడు నార్మల్ గా మనం సూప్ అనగానే ఎక్కువగా గోబీ, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, మిగతా వెజిటబుల్స్ యూజ్ చేసుకోకూడదా? చేసుకోవచ్చు. అంటే కొన్ని మనం వాటి కోసం ఏదైతే దేంతోనైతే బాగుంటుందో అలాంటి వెజిటబుల్ చూస్ చేసి ఓకే చేసేసుకోవచ్చు. అంటే కొన్ని వేపుడులకు బాగుంటాయి, కొన్ని కుర్మాలు చేసుకుంటే బాగుంటాయి. అలా ఎలా ఉంటే సూప్ కూడా కొన్ని రకాలు సెట్ అవుతాయి బాగా. ఓకే. ఓకే అండి. సూప్ రెడీ అయిపోయింది. ఓకే. పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే. ఓకే. ఎస్. మష్రూమ్ పెప్పర్ సూప్ రెడీ అండి. ఓకే. సో చక్కటి కార్వింగ్ తో పాటు మష్రూమ్ పెప్పర్ సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం.
మష్రూమ్ పెప్పర్ సూప్ తయారు చేయు విధానం. ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాప్సికం వేసి వేగాక తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, మిరియాల పొడి వేసి మరగనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి చిక్కబడనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పెప్పర్ సూప్ రెడీ. మష్రూమ్ పెప్పర్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. మష్రూమ్ ది సెపరేట్ టేస్ట్ తెలుస్తుంది అండ్ క్యాప్సికమ్ ది కూడా సెపరేట్ టేస్ట్ తెలుస్తుంది. అవునండి. సూపర్ గా ఉందండి. థ్యాంక్ యూ. వావ్. నాకు తెలిసి ఈ రెండే బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు మష్రూమ్ తో కలిపి. మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ ఫ్లేవర్ లో నిజంగా సూప్ అదిరిపోయిందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. చపాతీలు కొద్దిసేపటి తర్వాత గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటిపైన కొద్దిగా నీళ్లు చల్లి మళ్ళీ వేడి చేసుకున్నట్లయితే అవి తిరిగి మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ వచ్చి ఎలాంటి వంటలు చెబుతున్నారో చూద్దామా? ఊరించే వంటలో నోరూరించే వంటలు వండడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లావణ్య అండి. లావణ్య గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చానండి. ఎల్బీ నగర్ నుంచి. అవునండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అవునండి. మీ ఇద్దరు పరిచయం ఉందా? రిలేటివ్స్ అండి. అవునా? ఎలా, ఏం రిలేషన్ మీ ఇద్దరు? నాకు పిన్ని వరుస అండి. పిన్ని. మా పిన్ని. పిన్నియా? అవునండి. అసలు అలా అనిపించట్లేదు. మా ఆడపడుచు వాళ్ళ కోడలు అన్నమాట. అవునా? ఓకే ఓకే ఓకే. సో ఓకే, ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? సీతాఫల్ హల్వా. సీతాఫల్తో హల్వా. జనరల్ గా పిల్లలు సీతాఫల్ తినరు, కొంతమంది ఇష్టపడరు. దానికి మనం హల్వాలో చేసేసి హల్వాలో సీతాఫల్ వేసి చేస్తే వాళ్ళకి తెలియకుండానే ఆ సీజనల్ ఫ్రూట్ తినేస్తారు. ఓ, అందుకని చెప్పేసి మీరు హల్వా ట్రై చేస్తారా? సీతాఫల్తో బాగుంటుందా? బాగుంటుంది. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలే ఇష్టంగా తింటున్నారంటే ఇంకెంత బాగుంటుందో. ఓకే, మరి సీతాఫల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సీతాఫల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: సీతాఫలాలు 3, బొంబాయి రవ్వ 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, పంచదార 1.5 కప్పు, పాలు 3 కప్పులు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, ప్రశాంతి గారు స్టార్ట్ చేద్దాం మరి. ఓకే. సీతాఫల్ హల్వా కొత్తగా ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాలు మరగబెట్టాలి. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్. లైట్ ఇవ్వరా? ఎస్. సో ఇది కూడా ఆన్ చేయనా? డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, అయితే పాలది షిఫ్ట్ చేసేస్తాను. మరుగుతూ ఉంటాయి. కొంచెం నెయ్యి వేయాలండి. ఓకే, కొద్దిగా. సో స్వీట్ అనగానే ఫస్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టాల్సిందే. కొద్దిగా కాజు. ఓకే, సో సీతాఫల్తో హల్వా మీరే కనిపెట్టారా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చేశారు? లేదండి, మా రిలేటివ్స్ చూపించారు. అవునా? ఓకే. సో ఓన్లీ సీతాఫల్తోనే హల్వా చేస్తారా? మిగతా ఫ్రూట్స్ తో కూడా చేస్తూ ఉంటారా? మనం బనానా వేసుకోవచ్చండి. బనానాతో కూడా బాగుంటుంది. ఓకే, మ్యాంగోతో కూడా చేసుకోవచ్చా? మ్యాంగో అంటే నేను ట్రై చేయలేదండి. ట్రై చేయలేదు. ఈ సమ్మర్లో ట్రై చేద్దాం. సో మీరందరూ కూడా ట్రై చేయండి. సో సీతాఫల్ ఫ్లేవర్ తో బాగుంది అంటే మిగతా కూడా మనం ట్రై చేయొచ్చు కదా. బాగుంటుంది. ఇంకా చాలా ఇంకా బాగుంటుంది కదా ఆ ఫ్లేవర్. ఇంకా సో ఇంకేం స్పెషల్స్ చేస్తూ ఉంటారు మీరు? నేను నాన్ వెజ్ చేస్తూ ఉంటానండి. అవునా? చికెన్ ఫ్రై, ఓ, మటన్ ముట్టి అంటారు కదండి, అవి చేస్తాను. సో నార్మల్ గా ఇలాంటివన్నీ అందరికి తెలిసినాయి, ఇది ఒకటి డిఫరెంట్ గా ఉంటుందని మాకు Different. చూపించారు. థ్యాంక్ యూ. సరిపోతాయా? చాలు చాలు. సో హ్యాపీగా ఇక్కడ పాలు మరిగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేసుకోవచ్చు. పెట్టేసుకోవచ్చు. దీంట్లోనే కిస్మిస్ ఫ్రై చేయాలండి.
దీనికి అవి సెపరేట్ గానే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం తొందరగా అదేమో తొందరగా అయిపోతుంది. సో ఇక్కడ పాన్ లో ఉన్న నెయ్యితో సరిపోతుందా? లైట్ గా కొంచెం మనకి అవి అలా ఉబ్బితే సరిపోతుంది కదండి. పాలు కూడా మరగడం స్టార్ట్ అవుతున్నాయి. సరిపోతాయా? ఆఫ్ చేసానా? సో మిగతా ఇందులోనే వేసేయడమేనా? దాంట్లో ఇవి దాంట్లో వేయడం గార్నిష్ యూస్ చేస్తాం. ఓకే. ఆ రవ్వ కానీ ఏం వేయించారా? వేయించాలి. మరి స్టవ్ ఆఫ్ చేసేయమన్నారు? ఫస్ట్ టైం కదండి అందుకని. అయ్యో. ఓకే. మిగతా ఆయిల్ ఇదంతా వేసేసుకొని నెయ్యి. ఓకే. సిమ్లో. ఓకే. ఇప్పుడు రవ్వ ఫ్రై చేసుకుందామండి. ఓకే. ఇదేం రవ్వ అండి? బాంబే రవ్వ అండి ఇది. ఓకే. దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేతిలో వేస్తే బాగుంటుంది. కొంచెం మనం ఎక్కువ వాడే వాళ్ళం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. కొంతమందికి స్మెల్ పడదు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుని. ఏ స్మెల్ పడదు? మా పిల్లలు అయితే నెయ్యి తినరండి. అవునా? అస్సలు తినరు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, చెప్పలేము. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, లైట్ బ్రౌన్. ఇక్కడ మీరు బొంబాయి రవ్వతో చేస్తున్నారు కదా, బొంబాయి రవ్వ కాకుండా మిగతా రవ్వ అంటే గోధుమ రవ్వ వెజిట్తో కూడా బాగుంటుంది. గోధుమ రవ్వ కూడా తీసుకోవచ్చు అండి. కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. దాంట్లో షుగర్ వేసేసుకోవచ్చు. దీంట్లో షుగర్, పాలు మరుగుతున్నాయి కాబట్టి ఈ 1 కప్ షుగర్ వేసేసి. ఈ షుగర్ వేసేనా మొత్తం? వేసేసాను. ఓకే. ఇంకా షుగర్ అనేది మనం ఎంత స్వీట్ తినగలిగితే అంత వేసుకోవచ్చు, అంతే కదండి? అంతే అండి. ఓకే. హాఫ్ ఇంకా వుడెన్ స్టిక్ తీసుకోరా? ఓకే. మీకు తెలుసా ఇది? తెలియదండి. మీ పిండి చేసి పెట్టలేదా? చేయలేదండి, ఫస్ట్ టైం నేను కూడా చూడడం. అవునా? అవును. సో ఈరోజు మీరు నేను ఇద్దరం కలిసి కూడా టేస్ట్ చేద్దాం, సరే. ఓకేనా? బాగుందో లేదో మన ఆడియన్స్ చెప్పేద్దాం. సరే. సో ఈ ప్రాసెస్ చూస్తే ఎలా అనిపిస్తుంది? బాగుంటుందా? బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే బాగుంటుందని అనిపిస్తుందా? నో డౌట్. సీతాఫలం అంటే అందరికి ఇష్టమైన పండుగ కదండి. దాంతో ఇంకా రవ్వ, పాలు బాగుంటుంది. నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ ఎందుకు బాగోదు? స్వీట్ తో కొట్టేసారు. సో అది వేగిన తర్వాత ఈ పాలలో వేసేయడమేనండి? లేదండి, ఇప్పుడు నెక్స్ట్ గుజ్జు వేయాలండి. దాంట్లో ఇందులోనా? కొంచెం షుగర్ కలిసిపోయినాక ఓకే గుజ్జు వేసేసి ఒక్క 1 మినిట్ ఉంచేసి ఈ రవ్వ వేసేసి. ఓకే. ఇది కొంచెం హైలో పెట్టి కొంచెం హైలో. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు అండి. అదే, ఇంకా స్వీట్నెస్ అనేది మన ఇష్టం, మన ఇష్టం. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి. ఇద్దరు. పాప బాబు? పాప బాబు అండి. ఇద్దరు. ఓకే. మెల్ట్ అయిపోయిందండి షుగర్. ఇప్పుడు గుజ్జు చేసేద్దామండి. ఓకే. ఇది స్టవ్ మీద ఉన్నప్పుడే వేయాలా లేకపోతే మొత్తం హల్వా చేసుకున్న తర్వాత అలా కూడా వేసుకోవచ్చా? లేదండి, ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా మొత్తం దాంట్లో అంటారా? వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ రవ్వ కూడా వేగిపోయిందండి. కొంచెం ఒక 1 మినిట్ ఆగేసి ఇది కూడా వేసేసాను. ఓకే. సో సీతాఫల పాలలో బాగా కలిసిపోయిన తర్వాత రవ్వ వేసుకోవాలా? అది కొద్దిగా కనిపిస్తూ ఉందండి అది అట్లా. ఓకే. ఇలా ఉంటేనే బాగుంటుంది కదా, అక్కడక్కడ తగులుతుంది. బాగుంటుంది. మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? అవునండి, చాలా ఇష్టమా సీతాఫలం? చాలా. ఓకే. ఓకే. చక్కగా సీజనల్ ఫ్రూట్ తో చేస్తున్నారు. సూపర్. చాలా మంది పిల్లలు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరండి. సీతాఫలతో వంటల్లో యూస్ చేయడం నార్మల్ గా ఫ్రూట్ తింటారు లేదా జ్యూస్ చేసుకుని తాగుతారు, అంతే కదా? అంతే అండి. అదే సలాడ్స్ లో కూడా ఎక్కువగా యూస్ చేయరు. ఇది కొత్తగా ఉంది, బాగుంది వెరైటీ. కొంచెం డిఫరెంట్ గా చూపిద్దామని, డిఫరెంట్ గా తినని వాళ్ళకి తినిపిద్దామని. ఓ అవును, నిజమే. ఇది అయిపోయిందండి. అయిపోయిందా? ఇది ఇందులో వేసేయాలా? ఇది ఇప్పుడు దాంట్లో వేసేసి ఇది ఇక్కడ పెడతాను నేను, ఒక నిమిషం. దీంట్లో వేసేయాలండి, కలుపుతాను.
ఇక్కడ చక్కగా బాంబే రవ్వతో చేస్తున్నారు, కావాలంటే గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వేయించిన ఇవి వేసేసి కొంచెం జీడిపప్పు కిస్మిస్ అండి నేతిలో వేయించుకున్నవి. మనం ఎంత కావాలంటే అంతగా వేసుకోవచ్చు. ఓకే, మన ఇష్టం. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ని ఎవ్వరు వద్దరు, మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని తినచ్చు కదా. ఎంత చేసినా టేస్టే. హల్వా నీలానే కలపాలి కదా. అంతే అండి, మాడకుండా. ఎస్. సో ఇది మనకి రవ్వ ఉడికింది అని తెలిస్తే మనకి హల్వా రెడీ కదండి. ఓకే, వావ్, దగ్గర పడిపోయింది, ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తుంది దానికి. ఇప్పుడు లాస్ట్ చివరిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి, యాలకుల పొడి. స్వీట్ లేదు, ఉండాల్సిందే. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కావాలంటే దీని మీద ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు అండి. తవారిపోయినా అండి సర్వింగ్ బౌల్ లో తీసేసుకోవచ్చండి. ఈ పెద్దవాళ్ళు ఇంతే, పిల్లలతోనే పనులు చేస్తూ ఉంటారు. గరిటె తీసుకోరా. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇందులో వేసి మీరు మరిగించారు కదా సీతాఫల్ని, నేనేమంటే హల్వా చేసిన తర్వాత అలా సీతాఫల్ కలుపుకొని తింటే అప్పుడు ఇంకెక్కువగా తెలుస్తుంది కదా. అప్పుడు పిల్లలు తినరు కదండి, చూసి సీతాఫల్ వేసేసామని తెలిసిపోతుంది కదా. కానీ దీంట్లో టేస్ట్ వస్తుందండి దీంట్లో బాయిల్ అవుతే. ఇప్పుడు ఈ కాజు కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయిందండి. సీతాఫల్ హల్వా రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. వేడివేడిగా సీతాఫల్ హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. సీతాఫల్ హల్వా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, బొంబాయి రవ్వ వేసి విడివిడిగా వేయించుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరిగాక సీతాఫలం గుజ్జు, నేతితో వేయించిన బొంబాయి రవ్వ వేసి దగ్గర పడనివ్వాలి. ఇందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆపై జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీతాఫల్ హల్వా రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. యాపిల్ ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు యాపిల్ జ్యూస్ ని తీసుకోవడం వల్ల స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. లావణ్య గారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? చామదుంపల శనగపిండి పులుసు. చామదుంపల శనగపిండి పులుసు. వావ్, చక్కగా నవ్వుతున్నారు, మిమ్మల్ని చూసి ముచ్చటే వస్తుంది. మంచి స్మైలీ ఫేస్ మీది. ఓకే, మరి చామదుంపల శనగపిండి పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చామదుంప శనగపిండి పులుసుకు కావాల్సిన పదార్థాలు: చామదుంప ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 టేబుల్ స్పూను, టమాటాలు 2, చింతపండు పులుసు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే లావణ్య గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పనా, ఈ వంట నాకు తెలుసా? ఫస్ట్ నూనె వేయాలి. ప్రతి కామన్ కదండి, ఏ వంటలైనా ఫస్ట్ ఆయిల్. అయ్యో, కొంతమంది అలా వేయరండి. వేయండి. చూడండి ఎంత వేయాలి. ఓకే, తర్వాత ఏం వేయాలి తెలుసా? ఉల్లిపాయలు వేయాలి. ఇక్కడ ఉన్నాయి కాబట్టి చెప్తున్నారండి. అయ్యో, ఉన్నాయని కాదు, నార్మల్గా ఈ కర్రీ నాకు తెలిసి ఎలా ఉండాలో. వేయండి. దీని తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి తెలుసా? వద్దులే, మరి వంట నేను చేస్తే బాగోదు, నెక్స్ట్ మీరు చేసేయండి. మీకు బాగా వచ్చినట్టుందండి వంట. అన్ని వంటలు వచ్చండి నాకు. అవునండి, చాలా బాగా చేస్తారా అండి ఇంట్లో? అయ్యో,
ఎక్కువ మీకు ఇష్టమైంది ఏంటండి? మీరు ఇంట్లో చేసేది ఏంటి? నాకు అన్ని ఇష్టం అండి, ఒకటి ఇష్టం అని కాదు, అన్ని ఇష్టంగా తింటాను. అవునా? తర్వాత పచ్చిమిర్చి అండి. అదే చెప్పాను కదా, వేసేయండి. మరి నేను చెప్పిన బాబు మీరు చేసేయండి. తర్వాత కరివేపాకు. ఓకే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కొంచెం వేగాలండి ఉల్లిపాయలు. ఓకే. సో ఇంట్లో రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారా ఈ కర్రీ? చేస్తానండి. మా బాబుకి చాలా ఇష్టం చామగడ్డ పులుసు అంటే. అవునా? ఎంత వయసు మీ బాబుది? 8 years అండి. 8 years బాబా మీకు? అవునండి. ఒకటే బాబా? ఒక్కడేనండి. ఓకే. అభినయ్ అండి మా బాబు పేరు. అభినయ్. హాయ్ చెప్పండి. హాయ్ అభినయ్. తర్వాత కొద్దిగా ఏం చేయాలి? కొద్దిగా వేయాలండి, అందుకే చెప్తున్నాను. పుదీనా లైట్ గా. ఓకే. కొంచెం సిమ్లో పెట్టండి. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. ఇప్పుడు చామగడ్డ ముక్కలండి. ఆల్రెడీ ఉడికించే తీసుకొచ్చారా? హాఫ్ బాయిల్ చేశానండి. ఓకే. సో మామూలుగా వేస్తే ఉడకడానికి మామూలుగా కూడా ఉడుకుతుంది, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అందుకని కొంచెం హాఫ్ బాయిల్ చేశారు. ఓకే. తర్వాత కొద్దిగా పసుపు అండి. ఓకే. కొంచెం వేగాలండి అది. అవునా? కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలంట. మీరు మాకు అసలు చిట్కాలు చెప్పొచ్చు కదా. జనరల్ గా పిల్లలు బయట పడతారు కదండి, పెద్దవాళ్ళ నోట్ నుంచి వస్తే పిల్లలే వాళ్ళకి అంటే ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు స్కూల్ యూనిఫామ్స్ కి కానీ ఎక్కడైనా బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి కదా, అవును, వాటిని మనం మామూలు సోడా గానీ సర్ఫ్ తో కాకుండా మనము మన బాడీ సోప్ ఉంటుంది కదా, అవును, అది పెట్టి ఉతికేస్తే కొంచెం కూడా స్టెయిన్ ఉండకుండా పోతుందండి. అవునా? అవునండి. సో మనం బాడీకి పెట్టుకునే ఏ సోప్ అయినా పర్వాలేదు. ఓహో, సో బట్టలకి ఇలా మన బాడీ సోప్స్ కూడా యూజ్ అవుతున్నాయి. ఓకే, బాగుంది చిట్కా. ఒకసారి కలుపుకుందామండి. సో మీరు అదే చేసేవాళ్ళు? జనరల్ గా అదే చేస్తానండి ఎప్పుడైనా మా పిల్లలు. అది చాలా ఉపయోగకరమైన చిట్కా అండి నిజంగానే. పాప దెబ్బలు తగలగానే స్కూల్ యూనిఫామ్స్ కి వైట్ డ్రెస్ అలాంటివి ఉన్నాయంటే మార్క్స్ ఉండిపోతాయి. జనరల్ గా షర్ట్ వైట్ ఉంటుంది కదా. అవును. ఓకే, ఇప్పుడు వేగాలండి, కొద్దిగా వేగాలి. సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ వేస్తానండి, లేకపోతే చామగడ్డ మొత్తం ఉప్పు అయిపోతుందండి, ఉప్పు పట్టేస్తుంది దానికి. సో దీనికి సరిపడి మాత్రం వేసుకోవాలి. మళ్ళీ వేయాలి. ఎక్స్పీరియన్స్ వంటలు అనమాట. సో ఒక్కసారి ఇలా వేసేసి వదిలేస్తారు. మామూలుగా అయితే 1, 2 సరిపోతుందా లేదా అని 3, 4 సార్లు వేస్తూ ఉంటారు ఇలాగా. మూత పెట్టేయండి. ఓకే, కొంచెం వేగాలి. సో కారం ఏమైనా ట్రై చేస్తుంటారా రాజు గారు చేసేది? చేస్తుంటున్నాను, అప్పుడప్పుడు చేస్తానండి. చాలా బాగా చేస్తారు రాజుగారు కూడా. రాజుగారు చాలా బాగా చేస్తారు. మనం ఏమైనా ట్రై చేసామని ఎప్పుడు అప్పుడు కానీ అంత పర్ఫెక్ట్ గా రాదండి. ట్రై చేస్తుంటే వస్తుంది. సో పిల్లలు కూడా బాగా ఇంప్రెస్ అవుతారు. చాలా. కొంచెం కారం వేసుకుందామండి ఇప్పుడు. వేసేయండి. కొంచెం కలపండి. కలపాలా? నేను కలిపేస్తాను. అదృష్టం అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టుంటే అయిపోయేది. ఇంట్లో ఉండంతా తనతో నేను చూడలేము. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుందామండి. ఓకే. ఇది లాస్ట్కి ఎప్పుడు వేస్తా పులుసు? టమాటో ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత పులుసు పోసుకుందాం. ఓకే, కొంచెం మూత పెట్టండి. చింతపండు పులుసు తీసి పెట్టానండి. ఓకే, శనగపిండి ఈ పులుసు మసలేటప్పుడు అప్పుడు శనగపిండి వాటర్ లో కలుపుకొని, అది పిండి కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్ కి వేయడం అంతే. కొంచెం వాటర్ లో కలుపుకుందామండి. ఓకే, శనగపిండి. సో డైరెక్ట్ గా మనం వాటర్ లో వేడి నీళ్ళలో వేసినట్టయితే స్టవ్ మీద ఉన్నప్పుడు అది ఉండలు కడుతుంది కాబట్టి బౌల్ లో తీసి కలుపుకుంటాం.
తీద్దామండి. తీయండి. ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు పులుసు వేసుకుందామండి. ఓకే. ఇప్పుడు కొంచెం వేడవ్వాలండి ఆ పులుసు. తర్వాత ఈ శనగపిండి పోసుకోవాలండి. ఓకే. చూడండి మొత్తం మెత్తగా అయిపోతున్నాయి. కొన్ని వాటర్ వేసుకుందామండి. శనగపిండి అండి, ఇది కొంచెం వేసుకుందాము. ఓకే. కొంచెం చిక్కదనం రావడానికండి. ఓకే. కేవలం చిక్కదనం కోసమా? టేస్ట్ కూడా ఉంటుందండి. ఓకే. ఇంకొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఓకే. సో ఇందాక కేవలం చామదుంపలకు మాత్రమే వేశారు, ఇప్పుడు పులుసుకి మొత్తం. ఇంత సాల్ట్ పడుతుందా? పడుతుందండి. కొంచెం మూత పెట్టండి. ఓకే. సో మూత పెట్టేస్తే మనకి డిష్ రెడీ అన్నట్టే కదండి. అంతే అండి. లాస్ట్ లో గరం మసాలా, కొత్తిమీర. ఓకే. కొంచెం సిమ్లో పెట్టండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి లాస్ట్ లో. కొత్తిమీర. సవార్ పైన ఆపే. బాగుందా? అయిపోయిందండి. రెడీ అండి. ఓకే. సర్వింగ్ బౌల్ ఇదిగోండి, అక్కడ గరిట ఉంది. ఓకే. ఓకే. చామదుంపల శనగపిండి పులుసు రెడీ అండి. రెడీయా? టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. వావ్. ఓకే. మరి వేడివేడిగా చామదుంపల శనగపిండి పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చామదుంప శనగపిండి పులుసు తయారు చేయే విధానం. ముందుగా చామదుంప ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చామదుంప ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇందులో చింతపండు పులుసు, తగినన్ని నీళ్లు పోయాలి. శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చామదుంప శనగపిండి పులుసు రెడీ. తయారీ విధానం చేశారుగా. ఓకే. రాజు గారు వచ్చేసారు. రాజు గారు, ప్రశాంతి గారు అండ్ అలాగే లావణ్య గారు ఇద్దరు కూడా మంచి డిషెస్ చేశారండి. మరి ముందుగా ప్రశాంతి గారు చేసిన సీతాఫల్ హల్వా టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా తీసుకుంటుందిగా. మనం కూడా టేస్ట్ చేద్దాం. తీసుకోండి. బాగుంది. అండ్ నెక్స్ట్ అలాగే లావణ్య గారు చేసిన చామదుంప శనగపిండి పులుసు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చాలా బాగుంది. సో రెండు కూడా చాలా బాగున్నాయి రాజు గారు. మరి మీరే ఈ రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అనేది చెప్పాలి. చామదుంపలు వచ్చేసి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసాను, చాలా ఎక్కువైంది.
హల్వా బాగుంది, బట్ ఒక చిన్న సజెషన్ అండి, మీరు యాలకుల పొడి కూడా వేస్తారు కదా, సో అదొకటి అవాయిడ్ చేసుకోవాలి. అంటే మనం సీతాఫల్ ఫ్లేవర్లో ఇవ్వాలనుకుంటున్నాం కదా, సో ఆ సీతాఫల్ను మీరు జస్ట్ అలా చేసి అలాగే ఇస్తే బాగుంటుంది. సో అడిషనల్గా ఇంకా వేరే ఏ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయకుండా డైరెక్ట్ అలాగే ఇస్తే బాగుంటుంది. ఈరోజు హల్వా అండి, సీతాఫల్ హల్వా. కంగ్రాచులేషన్స్, చక్కగా సీజనల్ ఫ్రూట్ తో మంచి స్వీట్ తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంత మంచి స్వీట్ మీరు మాకు పరిచయం చేసినందుకు కాను మీకు ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ సారీ. కంగ్రాట్స్. ఇలా రండి లావణ్య గారు. సో మీ డిష్ కూడా చాలా బాగుంది. నేను అప్పటికి అంటూనే ఉన్నాను ఉప్పు అంతా అండి అంటే ఆ అండి అన్నారు. ఎనీవే మీకు కూడా సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. తరచూ మనం తీసుకునే డైట్లో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకున్నట్లయితే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది, అలాగే జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. ఆకుకూరల వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కూడా లభిస్తాయి. ఓకే, మరి గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన మెంతి కూర శనగపప్పు ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఆహా, మెంతి కూర శనగపప్పు చాలా బాగుందండి. మనం పప్పు వెరైటీస్ లో కూడా ఆకుకూరలు ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఏంటంటే ఎలాగో ఒకలాగా ఆకుకూరను మనం రోజు కూడా ఉపయోగించుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా కూరల్లో కానివ్వండి, లేకపోతే ఇగురులో కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్తో పాటు మనం ట్రై చేసుకుంటే కూడా నిజంగా చాలా బాగుంటుంది. సింపుల్. అప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ కూడా వాడకపోయినా రోజు తీసుకుంటాం కాబట్టి మనకి దాని పోషకాలు వచ్చేస్తూ ఉంటుంది. మెంతి కూరకి ప్రత్యేకమైన ఒక టేస్ట్ కూడా ఉంటుంది, కమ్మదనంగా అలా అనిపిస్తుంది. కాబట్టి చక్కగా ఈ పప్పు అంటే పప్పులతో కూడా బాగా మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. చాలా బాగుందండి. ఇక దీనికి ఏం కావాలి, ఆయిల్ కూడా మనం ఇందులో బాగా తగ్గించుకొని వాడుకునే విధంగా గనక మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో మెంతి కూర శనగపప్పు ఇగురు సూపర్, చాలా బాగుందండి. తప్పకుండా నోట్ చేసుకోండి. ఇక మీరు ఊరించే వంటలో చూసిన సీతాఫల్ హల్వా. పళ్ళు అంటే ఫ్రూట్స్ ఎలా తినాలి అంటే చాలా మటుకు మనము ఫ్రూట్స్ని అలా తీసుకుంటేనే బాగుంటుంది రాగా. ఇంకొక విషయం తెలుసా మీకు, ఇప్పుడు ఈ కంటామినేషన్ పెస్టిసైడ్ రావడం మూలాన తొక్క తీసేయండి అని చెప్తూ ఉన్నాను. అలాగంటే ఇప్పుడు సీతాఫలకి మనం ఎలాగో తొక్క తీసేస్తూ ఉంటాం, పై తొక్క తీసేస్తూ ఉంటాం కాబట్టి లోపల పండుని మనం నిర్భయంగా తీసుకోవచ్చు. ఎవరు తీసుకోకూడదు అనుకుంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా దీన్ని తీసుకుంటే హై క్యాలరీ ఫ్రూట్ అయిపోతూ ఉంటుంది. మరొకటి ఏంటంటే పరగడుపున ఎప్పుడూ కూడా ఎంటీ స్టమక్లో మనం కనుక ఫ్రూట్స్ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అని ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్తుంది, రీసెర్చ్ చెప్తుంది. ఉదయం లేవగానే మనం ఫస్ట్ ఐటమ్గా కాఫీయో టీయో తాగకుండా ఇలాంటి పళ్ళు తీసుకుంటే బరువు తగ్గాల్సిన వాళ్ళు కూడా తగ్గిపోతూ ఉంటారు. చాలా మటుకు మనం ఏంటంటే భోజనంతో పాటు మనం పండు తీసుకునే అలవాటు మనకు ఉంటుంది. అది అంత మంచి అలవాటు కాదండి. వీటి ఎంజైమ్స్ ఇంటర్ఫియర్ అయ్యి అవి సరిగ్గా డైజెస్ట్ అవ్వడానికి కూడా అవ్వకుండా కూడా ఉండొచ్చు. దాని బదులుగా ఇలా ఉదయం పూటో లేకపోతే ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఆహారం తర్వాత భోజనం తర్వాత తీసుకున్నా బాగుంటుంది. సీతాఫల్ హల్వా గురించి నా ఒపీనియన్ ఏంటంటే హై క్యాలరీ, కానీ డెఫినెట్గా సీతాఫల్ లాగే తీసుకుంటే బాగుంటుంది. ఇక మీరు చూసిన మరో వంటకం చామదుంపల శనగపిండి పులుసు. ఇది కూడా చాలా బాగుందండి. నాకు పులుసులు లేకపోతే ఇగుర్లు అవన్నీ కూడా మనకు ఈ వింటర్ సీజన్లో చాలా బాగా అనిపిస్తుంది అంటే రుచికరంగా కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన వంటకాలతో అంటే మనం మెయిన్గా రైస్ కానీ రోటీ కానీ లేకపోతే ఏదైనా జొన్నలు ఇవన్నీ మనమే కదా, వీటికి తోడుగా చింతపండు చక్కటి కాంబినేషన్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో వారానికి ఒక 2-3 సార్లు 2 సార్లు చింతపండు ఇలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన 3 వంటకాల్లో డెఫినెట్గా నాకు ఇగురు పులుసు బాగా నచ్చాయండి. 2 చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. సీతాఫల్ హల్వా మాత్రం సీతాఫల్కి అసలు చక్కెర ఎందుకు, లేకపోతే అంటే ఏమీ అవసరం లేదు కదా, చాలా టేస్టీ ఫ్రూట్ ఒకటి, అది అలాగే తినడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన మెంతి కూర శనగపప్పు కాంబినేషన్ లో ఇగురు అద్దరిపోయిందండి. అలాగే మష్రూమ్ పెప్పర్ సూప్ కూడా చాలా బాగుంది. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి MTR మసాలా అభిరుచిలో మరిన్ని నోరూరించే వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.